గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో చంద్రబుధులు, అష్టమంలో శుక్రుడు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. సకాలంలో పనులు మొదలుపెట్టి ఒత్తిడి లేకుండా చక్కగా శాంతంగా పనిచేయడం ద్వారా మీ పనుల్లో మీకు త్వరగా విజయం లభిస్తుంది. అద్భుతమైన బుద్ధిబలం లభిస్తుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంటుంది. సృజనాత్మక శక్తితో వ్యాపారంలో కలిసొస్తుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి గోచరిస్తోంది. ధనలాభం బాగుంటుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఆర్థిక పరమైనటువంటి కృషిని కొనసాగించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ వారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల విషయంలో శ్రద్ధ పెంచండి. శ్రద్ధగా పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది. ఎవరితోనూ ఎక్కువ చనువుతో వ్యవహరించవద్దు. ఒత్తిడి కలగకుండా సకాలంలో పనిచేయండి. ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించాలి. వారం ప్రారంభంలోనే విజయాలు కనపడుతున్నాయి. కృషికి తగిన ప్రయత్నం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. వారం చివరి భాగంలో శుభవార్త వింటారు. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యనారాయణమూర్తిని దర్శించడం ఉత్తమం. కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి.